ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి రెగ్యులరు, మరొకటి వచ్చేసి డైరెక్ట్. సో ఈ రెగ్యులరు ఈ డైరెక్ట్ అనే దాని విషయంలో రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి, రకరకాల వర్షన్స్ చెప్తుంటారు. అంటే రెగ్యులర్ మోడ్లో కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చే రిటర్న్స్ ఏదో తగ్గుతుందనో, లేదంటే ఆ అడ్వైజర్కో ఆ ఏజెంట్కో సమ్ పర్సంటేజ్ అమౌంట్ ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది, మనకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంటుంది. అదేవిధంగా డైరెక్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తుంటారు కదా. ఎందుకు అసలు ఇన్ని రకాల డౌట్స్ ఉన్నాయంటారు ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, ఈ రెగ్యులరు ఈ డైరెక్ట్ విషయంలో? మంచి టాపిక్తో వచ్చారండి సార్. ఎందుకంటే ఇది చాలామంది మైండ్స్లో ఇదొక డౌట్ ఉంది. ఎందుకంటే జనరల్గా మా వీడియోస్ చూసినప్పుడు కూడా కొంతమంది కాల్ చేస్తారు, చేసి డైరెక్ట్లో పెట్టాలా రెగ్యులర్లో పెట్టాలా అంటారు. ఇంకొంతమంది మీకు త్రూ ఒక అడ్వైజర్ వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, మాకు ఇంత మిగులుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది నేను ఒకసారి క్లియర్గా చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామందికి తెలియదు ఏంటంటే డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ అసలు డిఫరెన్స్ తెలియకుండా కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియకుండా తప్పు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, తప్పు చేసి రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను 1-2 స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. మధ్యలో నేను ఏదైనా మీరు అడిగిన పాయింట్కి నేను ఆన్సర్ చెప్పలేదు, స్లిప్ అయ్యానంటే అగైన్ యూ ఆస్క్ మీ. ఫస్ట్ థింగ్, రెగ్యులర్ డైరెక్ట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రెగ్యులర్ డైరెక్ట్. ఇనీషియల్గా రెగ్యులర్ అనేది ఒకటే ఉండింది. ఈ రెగ్యులర్ అనేది ఏంటి? త్రూ ఒక పర్టికులర్ ఇండివిజువల్ చేసినప్పుడు, అది RIA కావచ్చు, MFD కావచ్చు, సమ్ ఇండివిజువల్తో చేసినప్పుడు రెగ్యులర్. అంటే ఆ చేసిన ఇండివిజువల్కి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి కొంచెం కమిషన్ వెళ్తుంది. ఓకే, అది రెగ్యులర్. ఆ తర్వాత సెబీ ఏంటి అని అంటే ఎక్స్పెన్స్ రేషియో తగ్గిద్దాము, అంటే అందులో ఉన్న ఖర్చులు తగ్గించి కస్టమర్కి ప్రాఫిట్ డెలివర్ అయ్యేట్టు చూద్దామని చెప్పేసి డైరెక్ట్తో వచ్చింది. అంటే డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? డైరెక్ట్ అనే ఫండ్ మధ్యలో ఏ ఇండివిజువల్ ఉండడు. కానీ సెబీ అన్నది ఏంది అని అంటే ఎవరికైతే నాలెడ్జ్, స్కిల్స్, టైం ఉంటుందో వాళ్ళు వెళ్ళి డైరెక్ట్లో చేసుకోవచ్చు, లేదా RIA రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ త్రూ వెళ్ళండి, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ ఫీ పే చేయండి. ఇది సెబీ చెప్పింది. అదర్వైజ్ మీకు అలా ఫీ పే చేయడం ఇష్టం లేకపోతే త్రూ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ MFD వెళ్ళండి, మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ కంపెనీ ఆ MFDకి ఏ కమిషన్ ఉందో అది ఇచ్చేస్తుంది. ఇది సెబీ అడ్వైజ్ చేసిందండి. కానీ మనం ఇన్ ద సెన్స్ కొంతమంది ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇదేది పాటియట్లేదు. అంటే ఇటు RIA హెల్ప్ తీసుకోవట్లేదు, ఇటు MFD హెల్ప్ తీసుకోవట్లేదు. వాళ్ళకు వాళ్ళే రీసెర్చ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే ఇన్వెస్ట్ చేసి మధ్యలోనే విత్డ్రా అయిపోయి మళ్ళీ బ్యాక్ ఎయిదర్ RIA దగ్గరికి కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ వస్తున్న కేసెసే ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మా దాంట్లో ఉన్న లైవ్ కేసెస్లో కూడా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ మధ్యలో ఈ MFDs, ఈ RIAs ఇవి ఇద్దరు కాకుండా ఇంకో కొత్త టర్మ్ బయటకు వచ్చిందండి, ఫిన్ఫ్లుయెన్సర్స్ అని. అదేలే, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇందులో చాలామంది RIAలు కాదు, MFDలు కాదు. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే
మీరు యూట్యూబ్, ఇన్స్టా వీటిల్లో హ్యూజ్ ఫాలోయింగ్ ఉండి వాళ్ళు వీటి మీద పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ ఇన్వెస్టింగ్ వీటి మీద మాట్లాడుతున్నారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, ఒక వర్డ్లో చెప్పాలంటే వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వాలి, జస్ట్ అవేర్నెస్ మాత్రమే కల్పించాలి, కానీ వాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు. అడ్వైజ్ ఆర్ రికమెండ్. అందరూ కాదు, కొంతమంది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు నాలెడ్జ్ ఇస్తూ అడ్వైజ్ కూడా ఇస్తున్నారు. మనం చూసే వాళ్ళము నాలెడ్జ్ ఒకటే తీసుకోకుండా నాలెడ్జ్ వదిలిపెట్టేసి అడ్వైస్ని తీసుకుంటున్నాం. సో ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అండి, ఒక ఫోరంలో ఎంతోమంది చూస్తుంటారు. 100 మంది చూసినప్పుడు 100 మందికి ఒక ఇచ్చిన అడ్వైజ్ సెట్ అవ్వదు. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ డిఫరెంట్ సినారియోస్తో చేంజ్ అవుతుంది. మనం ఇచ్చే అడ్వైజ్ అందరికీ ఒకే రకంగా స్టాండర్డ్గా ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ది చూస్తున్నారో వాళ్ళు ఆ అడ్వైజ్ని ఫాలో అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అప్పుడప్పుడు వీడియోస్ చూసినప్పుడు కాల్ వస్తుందండి. కాల్ వచ్చినప్పుడు నెలకి 1000 రూపాయలు కడతానండి, డైరెక్ట్లో కడతాను అంటాడు. ఆయనకి ఏ నాలెడ్జ్ లేదు, మ్యూచువల్ ఫండ్ గురించి జీరో, అసలు మ్యూచువల్ ఫండ్ అంటేనే తెలీదు. ఎన్నాళ్ళు కట్టాలి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఏమీ తెలీదు, జీరో నాలెడ్జ్. నేను డైరెక్ట్లో కడతానండి, రెగ్యులర్లో కడితే మధ్యలో అడ్వైజర్కి ఎక్కువ పోతుందంట కదా, కట్టే 1000 రూపాయలు, నెలకి సంవత్సరానికి 12,000, 10 సంవత్సరాలకి 1,20,000. పోనీ ఆయన 100 సంవత్సరాలు కట్టినా ₹1 కోటి కాదు. సో అంటే అది ఎలా అయిపోయింది అని అంటే, మనకేమొస్తుంది అనేది చూసుకోకుండా ఎదుటి వాళ్ళకి ఏమొస్తుందనే యాంగిల్లోనే ఎక్కువ ఆలోచించడం అవుతుంది. నేను అట్లా కాల్ చేసిన వాళ్ళకి నేను ప్రాపర్గా క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేనప్పుడు, సెబీ క్లియర్గా ఏమందంటే, నాలెడ్జ్ లేనప్పుడు ఆర్ఐఏ హెల్ప్, ద్వారా డబ్బులు కట్టేది ఉంటే ఆర్ఐఏ హెల్ప్ తీసుకోండి, లేదంటే ఎంఎఫ్డి హెల్ప్ తీసుకోండి. నాలెడ్జ్ ఉంటే ఇది. సో ఇదండి ఫస్ట్ పాయింట్ ఐ క్లారిఫైడ్. అంటే రెగ్యులర్ ఏంటి, డైరెక్ట్ ఏంటి, ఏది ఎవరు చేస్తారు. ఆర్ఐఏ వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అండి, ఆర్ఐఏస్, అండ్ ఎంఎఫ్డీస్ ఆంఫీ రిజిస్టర్డ్. సో వీళ్ళిద్దరు లైసెన్స్డ్, దే బోత్ ఆర్ లైసెన్స్డ్, వాళ్ళ పని వాళ్ళు చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది దే ఆర్ నైదర్ విత్ సెబీ నార్ విత్ ఆంఫీ. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వస్తే చాలామందిలో వాళ్ళు ఓన్లీ దే ఎగ్జిస్ట్ ఇన్ డిజిటల్ మీడియం, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిల్లోనే, యూట్యూబ్లోనే ఉన్నారు. కొంతమందికి డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ క్లయింట్స్ అసలు లేనే లేదు. అంటే క్లయింట్తో పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్లకు ఇండస్ట్రీ గురించి ఎక్స్పీరియన్స్ లేదు. మోర్ ఎవర్ వాళ్ళ సొంత డబ్బులు అందులో పెడుతున్నారా లేదా కూడా తెలీదు. మోర్ ఎవర్ ఎడ్యుకేషన్ ఇచ్చే బదులు అడ్వైజ్ ఇస్తున్నారు. మోర్ ఎవర్ వాళ్ళు రిజిస్టర్డ్ కాదు, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇవన్నీ మనం చూడట్లేదు, జస్ట్ ఆ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు చెప్పేది వింటున్నాం. దిస్ ఈస్ ఒక పార్ట్ అండి. సెకండ్ టైంకి వచ్చేసి సెబీ అన్న పాయింట్కి వద్దాము. మీకు నాలెడ్జ్ అండ్ టైం ఉంటే మీరు డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి అని అంది. మరి ఆ నాలెడ్జ్ని ఎవరు టెస్ట్ చేస్తున్నారు? సపోజ్ మీరు నాలెడ్జ్ ఉంది, నాకు టైం ఉంది, నాలెడ్జ్ ఉంది అని ఇన్వెస్ట్ చేస్తే మీ నాలెడ్జ్ని ఎవరు టెస్ట్ చేస్తున్నారు? మీరు ఏ లెవెల్కి మీకు మ్యూచువల్ ఫండ్ తెలుసు అని ఎవరు సర్టిఫికెట్ ఇస్తున్నారు? మీకు మీరే ఇచ్చుకుంటున్నారు సర్టిఫికెట్. అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది తెలియదు, మీకు అంతా తెలుసు అనుకొని చేస్తున్నారు, రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఇంకోటి, ఇదంతా లాంగ్ టర్మ్ గేమ్. 1 ఇయర్లో 2 ఇయర్లో రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కావి. మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు టైం పెట్టగలుగుతారా దాని మీద? ఆ పెట్టగలిగే కాన్ఫిడెన్స్ ఉంటే డైరెక్ట్కి వెళ్ళండి. లేదు అని అంటే ఆర్ఐఏ హెల్ప్ తీసుకోండి. మీరు ఆర్ఐఏకి డబ్బులు ఇవ్వట్లేదు, మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా, ఎంఎఫ్డి ద్వారా కూడా చేయను అంటున్నారు. దెన్ ఏదో ఒక రోజు ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ రావాల్సిందే. ఇది నేను అనట్లేదు, డేటా చెప్తుంది. ఎవరైతే డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, డైరెక్ట్లో ఇన్ ద సెన్స్ అగైన్ ఆర్ఐఏ త్రూ చేసిన వాళ్ళ డేటా కాదు, ఆర్ఐఏ త్రూ కాకుండా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే వెబ్సైట్కి వెళ్ళి చేసే వాళ్ళలో మోర్ దెన్ 3 ఇయర్స్ సింగిల్ డిజిట్ కూడా ఉండట్లేదు పర్సంటేజ్. మోర్ దెన్ 3 ఇయర్స్ అగైన్ దే ఆర్ బ్యాక్. రీసెంట్లీ నాకు 3 డేస్ బ్యాక్, ఇంతకుముందు ఎప్పుడైతే కాల్ చేసి మేము చెప్పేదంతా విని తర్వాత మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేశారు,
వాళ్ళు మళ్ళీ మొన్న వెబినార్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను, నాకు అడ్వైస్ కావాలి, నాకు మీరే చెప్పండి, మీరు చెప్పింది ఫాలో అవుతా అని చెప్పి వచ్చేసారు. సో ఇట్లా చాలామంది రిటర్న్ అవుతున్నారండి. అండ్ సెకండ్ థింగ్, కరోనా టైంలో అబ్జర్వ్ చేస్తే ఈ మార్కెట్ వొలటిలిటీలో హ్యూజ్గా డౌన్ అయినప్పుడు ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ముందు లైన్ ఉండింది రిడెంప్షన్ కోసం. మా కంపెనీకి వస్తే, వెంచురాలోకి వస్తే టోటల్ అప్పటికి మేబీ 600 క్లయింట్స్ ఉన్నారేమో, ఇద్దరు ఎగ్జిట్ అయ్యారు. మిగతా అందరినీ కంట్రోల్ చేశాం. వెయిట్ చేయండి, మార్కెట్ పెరుగుతుంది, ఇప్పుడు ప్రాపర్ టైం కాదు, ఇట్లా చెప్పి డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇది మిస్ అవుతుంది. అంటే ఎగ్జిట్ పాయింట్ కరెక్టా రాంగా అని ఇంకొక పర్సన్ ఉండి గైడ్ చేస్తే, ఎందుకంటే హ్యూమన్ ఇమోషన్స్ని కంట్రోల్ చేయలేం, ఎవరైనా అంతే. నేను ఏదైనా రిస్క్ నాకు కనిపించింది అన్నప్పుడు అప్పటి సిచ్యువేషన్ ఎలా ఉండింది, కరోనా అప్పుడు మార్కెట్ పడుతూ ఉంటే 30,000కి వచ్చేసరికి ఇంకా డౌన్ అవుతుంది అని కూడా అన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఎవరో ఒకరు కావాలి, ఐదర్ ఆర్ఐఏ ఆర్ ఎంఎఫ్డి, ఎవరో ఒకరు కావాలి, ఇద్దరు లేకుంటే ప్రాబ్లం. అందుకే అంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని వరకు అనలేదు. ఈ రిటెన్షన్ది చెప్పాను నేను, అంటే ఎంతమంది 1 year 2 year 3 year ఇలా చూస్తూ పోతే 1 yearలో పర్సంటేజ్ స్పెసిఫిక్గా నాకు గుర్తులేదు, బట్ 3 years దాటిన వాళ్ళు సింగిల్ డిజిట్ కూడా లేరండి. ఎవరు? మన డైరెక్ట్ ఇన్వెస్టర్స్, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అండ్ ఈ పర్టికులర్లో ఇందులో చూసినప్పుడు మీరు అన్న ఇంకో క్వశ్చన్ గుర్తొచ్చింది. మీరు ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, లాంగ్ టర్మ్లో రెగ్యులర్ కంటే డైరెక్ట్లో ఎక్కువ వస్తుంది. 100% పర్ఫెక్ట్, అది కరెక్ట్. అది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏ స్కీమ్లో డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు, నేను ఒక ఏ స్కీమ్లో రెగ్యులర్లో ఇన్వెస్ట్ చేశాను. సేమ్ స్కీమ్, సేమ్ డేట్, సేమ్ అమౌంట్, ఎవ్రీథింగ్ సేమ్. ఒక 15-20 సంవత్సరాల తర్వాత చూస్తే మీ దాంట్లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకు అని అంటే నా దాంట్లో నుంచి ఎంఎఫ్డి కొంచెం పోర్షన్ వెళ్తుంది. ఎంత పోర్షన్ వెళ్తుంది? ఈ చెప్తారు చూడండి, మన ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి, మీరు ఇన్ని లక్షలు లాస్ అవుతారు, అన్ని లక్షలు లాస్ అవుతారు, అంతా మార్కెటింగ్ గేమ్. ఎందుకంటే డేటా ప్రకారము డైరెక్ట్ స్టార్ట్ అయ్యిందే రీసెంట్, అండ్ డేటా చూస్తే మోర్ దాన్ 3 years ఉన్న పర్సంటేజే సింగిల్ డిజిట్. సో 20 years తర్వాత ఇచ్చే క్యాలిక్యులేషన్ ఇట్స్ ఆన్ పేపర్ మీదే ఉంది. ఎంతమంది ఉన్నారు అంతవరకు? లేరు. ఉంటే వస్తుంది, బట్ డేటానే లేదు అన్ని సంవత్సరాలు ఉండాలని. నెక్స్ట్ థింగ్, మీరు ఏ స్కీము, నేను ఏ స్కీమ్, సేమ్ స్కీమ్లో డిఫరెన్స్ అన్నాను కదా. మీరు ఆర్ఐఏతో కానీ ఎంఎఫ్డితో కలితే ఏమవుతుంది? మొత్తం ఆ స్కీమ్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏది చేంజ్ చేయాలనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎందుకు చెప్తున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తున్నారు. అప్పుడు వేరే స్కీమ్కి వెళ్ళినప్పుడు అందులో అడ్వాంటేజ్ కనిపించినప్పుడు, అందులో రిటర్న్ పెరిగినప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాదు. అందులో ఆ 0.5 to 0.75 ఇదంతా క్యాలిక్యులేషన్ దేనికి అంటే 0.5 to 0.75 మధ్యలో. ఒకటండి, మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనము ఏ సర్వీసెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదన్నా ఒక మీ డైలీ రొటీన్లో చూడండి, దేనికైనా మీరు అతి తక్కువ 0.5 to 0.75 ఇయర్లీ, నాట్ మంత్లీ, 0.5 to 0.75 ఇయర్లీ ఖర్చు పెట్టి ఏదైనా సర్వీస్ మీకు వస్తుందా? ఏదైనా సర్వీస్ వస్తుందా? రావట్లేదు. సో మనము లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కడతాము, యూనిట్ లింక్లో 10% 15% పే అవుట్ పోయే దాంట్లో కడతాము, కానీ మన వెల్త్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్లో కట్టము. ఎందుకు? ఎవరికో 0.5 0.75 పోతుందని మనకు మనమే డెసిషన్ తీసుకొని, మనకు మనమే రీసెర్చ్ చేసుకొని రాంగ్ స్టెప్ వేసి మళ్ళీ తర్వాత 3-4 years లాస్ అయిపోయి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తారు. ఆ మిస్టేక్ జరుగుతుంది చాలా వాటిల్లో. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే, ఎయిదర్ ఆర్ఐఏ ఆర్ ఎంఎఫ్డి హెల్ప్ తీసుకొని డైరెక్ట్ కానీ రెగ్యులర్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఏదైతే ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ అన్నాను, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్, అక్కడి నుంచి వచ్చే నాలెడ్జ్ని మాత్రం గెయిన్ చేసుకొని
వాళ్ళు చెప్పే అడ్వైజ్ మనకు అని ఇన్ఫర్ చేసుకోకుండా, ఎందుకంటే అది జనరలైజ్ స్టేట్మెంట్, చేసుకోకుండా వెళ్తే దెన్ వీ కెన్ క్రియేట్ వెల్త్. ఇంకొకటండి, మనం వెల్త్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక 0.5 to 0.75 వేరే వాళ్ళకు పోయింది అంటే డెఫినెట్గా అక్కడ ఏదో వాల్యూ అడిషన్ అయితేనే వెల్త్ క్రియేట్ అయింది. ఆ వాల్యూ అడిషన్ ఈ 0.5 to 0.75% కంటే 100% ఎక్కువే ఉంటుంది. అది జర్నీ ఏదైతే 5-6 years జర్నీ చేసి ఉంటారో వాళ్ళకు అది కరెక్ట్గా తెలుస్తుంది వాల్యూ. కొత్తగా జాయిన్ చేసినప్పుడు ఏంటి అని అంటే అందులో ఏదో పెద్ద గ్యాప్ ఉంది, ఇంత పోతుంది అని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారండి. హోప్ నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పాను. ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్డ్ అండ్ ఇది చాలా డెలికేట్ టాపిక్ అండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్డ్ అండ్ ఏదైనా ఎవరైనా కామెంట్ పెట్టే వాళ్ళని కామెంట్ పెడితే వీ కెన్ డూ అనదర్ వీడియో. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు అన్ని వీడియోస్లో, సార్ రెగ్యులర్ బెటరా డైరెక్ట్ బెటరా, రెగ్యులర్ ద్వారా వెళ్తే ఏదో సమ్ పర్సంటేజ్ ఇష్యూ అవుతుందనో, లేదంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చే రిటర్న్స్ ఏదో తగ్గిపోతుందనో, డైరెక్ట్గా వెళ్తే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని, ఇలాంటి డిసడ్వాంటేజెస్ రకరకాలుగా ఎక్కువ అడుగుతుంటారు. బట్ ఇవాళ మీ ద్వారా ఆడియన్స్కి, అదేవిధంగా నేను కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ తీసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.